విభజించు పాలించు అనే దానికి మీరు స్పష్టమైన నిదర్శనంగా నిలబడతారు. మీ పాలసీ మొదటి నుండి అదే విధంగా ఉంది. నిన్న అదే కోణంలో మందకృష్ణ మాధవ్ గారు కమ్మ, రెడ్డి, వెలమ, వైశ్య, ఇతర బ్రాహ్మణేతర సమాజం మీద మందకృష్ణ మాధవ్ గారు విమర్శలు చేశాడని మాట్లాడారు. మీ దగ్గర ఏ ఆధారం లేదు. ఎందుకు? మందకృష్ణ మాధవ్ గా వాళ్ళని ఎప్పుడు విమర్శించలేదు. సూటిగా స్పష్టంగా బ్రాహ్మణ సమాజం చేసిన మోసాల మీద, బ్రాహ్మణ సమాజం అనుసరించినటువంటి విధానాల మీద డైరెక్ట్ గా మీ గురించి మందకృష్ణ మాధవ్ గారు మాట్లాడుతున్నారు. మీ వాదన నిజమైతే, మందకృష్ణ మాధవ్ గారు ఆధారాలతో మాట్లాడుతున్నట్టుగా మీ వాదన నిజమైతే మీరు కూడా ఆధారాలతో మాట్లాడాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మేము నిన్న టీటీడీ వాళ్ళు అలాగే దీప నైవేద్య స్కీమ్ కింద బ్రాహ్మణేతరులను పూజారులుగా 178 మంది నియమించారని మీరు మాట్లాడిండు. అది మీ ద్వారా వచ్చిన సామాజిక సంస్కరణ కాదు, ప్రభుత్వాల ద్వారా వస్తున్నటువంటి సామాజిక సంస్కరణ. బ్రాహ్మణ సమాజ పెద్దలు, బ్రాహ్మణ కుల పెద్దలు తీసుకొచ్చినటువంటి సామాజిక సంస్కరణ కాదు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సామాజిక సంస్కరణ. అది మీరేదో తీసుకొస్తున్నట్టుగా, మీరేదో ఆ సామాజిక సంస్కరణకు పునాది వేసినట్టుగా, మీరేదో ఆ సామాజిక సంస్కరణను ఆహ్వానిస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం అనేది సరైన చర్య కాదు. మీరు ఇప్పటికీ కింది వర్గాలు, అణగారిన కులాలు అర్చకత్వంలో రావడం మీద మీ స్పష్టమైన వైఖరి నేటి కూడా మీరు బయటపెట్టలేకపోయింది. అది మీ మనస్తత్వానికి స్పష్టమైన నిదర్శనం. కాబట్టి టీటీడీ ద్వారా జరుగుతున్నటువంటి నియామకాలు కావచ్చు, లేదా దీప నైవేద్య స్కీమ్ కింద వేద పాఠశాలలో శిక్షణ ఇచ్చి అర్చకులుగా నియమిస్తున్న విధానం మీద బ్రాహ్మణ సమాజానికి ఏమాత్రం సంబంధం లేదు. అది వాళ్ళు తీసుకొచ్చిన సామాజిక సంస్కరణ కాదు. సామాజిక సంస్కరణలకు బ్రాహ్మణ సమాజం మొదటి నుండి వ్యతిరేకంగానే ఉంటుందనే విషయం ఈ సందర్భంగా కూడా స్పష్టంగా రుజువైతుంది. ఈ నేపథ్యంలో నిన్న మా అధినేత మందకృష్ణ మాధవ్ గారు రాముడిని విమర్శించారని ఒక భయంకరమైన అబద్ధం మాట్లాడారు. ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్రలో లేదా ఈ మధ్య కాలంలో మందకృష్ణ మాధవ్ గారు మాట్లాడుతున్న ప్రెస్ మీట్ లో ఎప్పుడు శ్రీరాముణ్ణి మందకృష్ణ మాధవ్ గారు ఏనాడు విమర్శించలేదు. దీన్ని సమాజం అంతా గుర్తించాలని మేము కోరుతున్నాం. మందకృష్ణ మాధవ్ గారు బ్రాహ్మణ సమాజం యొక్క కుట్రపూరితమైన బుద్ధి ఏ విధంగా ఉంటుందనే విషయాలను ఆధారాలతో చెప్పే క్రమంలో ఒక సంఘటనను ఉదాహరించడం జరిగింది. రాముడు శంభూకుని చంపిన సంఘటనను ఉదాహరించడం జరిగింది. రాముడికి శంభూకుని చంపాల్సిన అవసరం లేదు, కానీ చంపించింది ఎవరు? ఆ పాపం ఎవరిది అంటే 100% బ్రాహ్మణులదే. ఆ తప్పు ఎవరిదంటే 100% బ్రాహ్మణులదే అని మందకృష్ణ మాధవ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాముడికి శంభుకుడి మధ్యలో ఏదైనా వైరం ఉందా? ఏ వైరం లేదు. కానీ ఎవరు చంపించలేని దగ్గర మాత్రం బ్రాహ్మణుల పాత్రే ఉన్నది. ఆ పాత్ర ఉన్నదని ఆధారాలతో మందకృష్ణ మాధవ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు దాని మీద ఇప్పటికీ సరి అయిన వివరణ నేటి కూడా ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈ విషయాన్ని వారు మరొకసారి పునరాలోచన చేసుకొని పవిత్ర రాముడి విషయంలో అబద్ధాలు, అసత్యాలు మాట్లాడొద్దని నేను ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం. ఇకపోతే శ్రీకృష్ణుడు మా బావ అని మందకృష్ణ మాధవ్ గారు అంటే వీళ్ళు ఎక్కడా లేని కలవరానికి బ్రాహ్మణ పెద్దలు గురవుతున్నారు. శ్రీకృష్ణుడు మా బావ అని మందకృష్ణ మాధవ్ గారు మాట్లాడితే మీరెందుకు కలవరానికి గురవుతున్నారు? మీరెందుకు అభ్యంతరపడుతున్నారు? దయచేసి మీకు సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. శ్రీకృష్ణుడు మా మూల పురుషుడైనటువంటి జాంబవంతుడి కుమార్తె జాంబవంతుని వివాహం చేసుకున్నాడు కనుక మాకు బావ అవుతాడని చెప్పేసి మందకృష్ణ మాధవ్ గారు మాట్లాడడం జరిగింది. దానిని మీరు విమర్శ పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా వారు సూటిగా అడుగుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటే మీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు ఏమని మాట్లాడారో ఒకసారి చూడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంబేద్కర్
మా ఇంటి అల్లుడని బ్రాహ్మణ సంఘాల పెద్దలు మాట్లాడడం జరిగింది. మీ ఆడపడుచును డాక్టర్ అంబేద్కర్ గారు వివాహం చేసుకుంటే అంబేద్కర్ మీ ఇంటి అల్లుడైనప్పుడు మా జాంబవంతుడి కుమార్తె జాంబవంతిని పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణుడు మా బావ ఎందుకు కాడో బ్రాహ్మణ సమాజ పెద్దలు సమాధానం చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు అంబేద్కర్ను అల్లుడిగా మీరు ఆహ్వానించవచ్చు, శ్రీకృష్ణుడి బావగా మాత్రం మేము ఆహ్వానించకూడదు. మీరు అంబేద్కర్ను అల్లుడిని చేసుకోవచ్చు, కానీ శ్రీకృష్ణుని మాత్రం మేము బావగా చేసుకోవద్దా? ఇదేం ద్వంద్వనీతో బ్రాహ్మణ సమాజ పెద్దలు ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలని నేను స్పష్టంగా సూచిస్తున్నా. మీరు మీ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. మీరు మీ వాదనను న్యాయమైన వాదన, సత్యమైన వాదన అని చెప్పడానికి మీ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడదామని ప్రయత్నించారు. అవి చెల్లవు అనే విషయం ఈ సందర్భంగా మేము సూటిగా స్పష్టంగా వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. ఇకపోతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంలో రిజర్వేషన్లు రద్దు చేయడానికి మందకృష్ణమాదేవ్ గారు కుట్ర చేస్తున్నారని నిన్న వారు మాట్లాడడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ రిజర్వేషన్లు దక్కకుండా మందకృష్ణమాదేవ్ గారు కుట్ర చేస్తున్నారని బీసీ ప్రజల మీద, బీసీ సమాజం మీద ముసలి కన్నీరు గార్చే ప్రయత్నం బ్రాహ్మణ సమాజం చేసింది. అసలు సూటిగా స్పష్టంగా అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల కోసం బీసీ ప్రజలు రోడ్డుకెక్కి పోరాటాలు చేస్తుంటే ఆ బీసీ 42% ఉద్యమానికి మీరు ఎప్పుడైనా మద్దతు ప్రకటించారా? ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి. 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న బీసీలకు మా మద్దతు ఉన్నదని బ్రాహ్మణ సమాజం చేసిన ప్రకటనను ఒక్కటి మీరు చూపెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.